రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? పూర్వం నుంచి రాజకీయాల్లో ఉన్నారా? లేదంటే ఇప్పుడే గ్రామాధ్యక్షుడిగా ఈ జనసేనలోకి ఇప్పుడు ప్రజారాజ్యం తర్వాత జనసేనకి వచ్చారా? అంతకుముందు వేరే పార్టీలోకి వెళ్ళారా? తాడేపల్లి నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే అని ఒక పేరు ఒకటి వినిపిస్తుంది. దత్తత తీసుకునే కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే మీ పడమర రుజుడికి ఈ ఊరు నేను దత్తత తీసుకుంటానని చాలా మంది ఇలాగే చెప్పేవారు. కాకపోతే అది చేశారా? చేయలేదు. ఇప్పుడు మీ ఊరు కార్యకర్తలు అయితే ఏంటి, యూత్ అయితే ఏంటి, ఒక స్టెబిలిటీగా ఒక వ్యక్తిని ఎంచుకున్నారని తెలిసింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గంటా సుబ్రహ్మణ్యం. ఆ గంటా సుబ్రహ్మణ్యం గారు ఏ స్టాండ్ బైలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యారు, దేవాదాయ మినిస్టర్ అయ్యారు. ఈ ఊరికి ఇది వేస్తాను అది వేస్తానని ఎన్నో వాగ్దానాలు ఇచ్చారని తెలిసింది. అందులో ఏదైనా ఒకటైనా చేశారా? ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్కి మీకు ఏమన్నా సాన్నిహిత్యం ఉందా? ఆయనతో మీరు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడతారని తెలిసింది. ఇప్పుడు మీకు ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే కరెంటు ప్రాబ్లం. ఈ కరెంటు ప్రాబ్లం మా ఊర్లో కరెంటు బాగా చాలా దారుణంగా ఉంటుంది. దీని గురించి మేము మా నాయకులతో కూడా మేము మాట్లాడాం. దానికి మాకు పరిష్కారం ఇచ్చారన్నారు. గంటా సుబ్రహ్మణ్యం ఒక టైంలో గణపవరం రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్న టైంలో నేను ఈ గణపవరం రోడ్డు చదును చేసి చిప్స్ వేస్తానంటే గత ప్రభుత్వం దీన్ని అడ్డుకుందన్నారు. అది నిజమా కాదు? బొలిశెట్టి శ్రీనివాస్ అని అంటున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ మీద బొలిశెలమ్మ గుడి రంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగని విధంగా ఆయన దాన్ని జరిపించారు. దాని మీద కొన్ని విమర్శలు అయితే జరిగినాయి. అవన్నీ నిజమా కాదు? మీ ఊరు రోడ్డు పరిస్థితి చాలా దయానీయ స్థితిగా ఉండేది. ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంలో కూడా ఏం చేయలేదు.